దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యమని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటను సంచరించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన దేవుని రాజ్య సువార్త గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువారు నిత్యము విరామము లేకుండా అనేక ప్రదేశాలలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు అనేక రోగములతో బాధపడుచు స్వస్థత కొరకై యేసయ్య దగ్గరకు వచ్చే వారిని దేవుని నామములో ప్రతి రోగిని స్వస్థపరిచేవాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కష్టపడి దేవుని సేవ చేసేవారంటే ప్రభువారికి చాలా ఇష్టము. ఆనందపడతారు దేవుడు. అందువలన అనగా ప్రభువారు దేవుని పరిచర్యలో విరామము లేకుండా ఆయన నిత్యము అనేక మందికి స్వార్థను ప్రకటించుచు సందేశాలిచ్చుచు ఆయన ప్రజలతో అలా మమేకమై గడిపేవారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆయన ఎంతో ప్రయాసతో అనేక గ్రామాలు నడుచుకుంటూ వెళ్ళి బీదలకు సువార్త ప్రకటిస్తూ అనేక రోగబాధితులను స్వస్థపరచుచుండేవారు. ఎవరు? యేసయ్య. ఆయన పరిచర్యలో అనేక బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవలో నిరంతరము కష్టపడేవారంటే దేవునికి ఎంతో ఇష్టము. ఆయన సువార్త ప్రకటించటం కానీ ఎడతెగక ప్రార్థన చేయుచుండెడు వారని ఆయన గురించి చక్కని ఆత్మీయత కీర్తనలు పాడేవారు గురించి కానీ ఆయన చాలా ఇష్టపడేవారట. దేవుడు ఆయన సేవకు పిలుచుకున్న వారిలో మోషే, గిద్యోను, దావీదు, ఎలీషా, ఆమోసు లాంటి ప్రవక్తలు ఎందరో ఉన్నారు. కష్టపడి పరిచర్య చేసేవారినే ప్రభువు ఆయన సేవకు పిలుచుకుంటున్నాడు. పేతురు, యాకోబు, యోహోను రాత్రింబగళ్ళు చేపలు పట్టేవారిని ప్రభువు చూసి వారిని మనుషులను పట్టే జాలరులుగా చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో సెలవేయబడింది. దేవుని పరిచారకులంటే నిరంతరము కష్టపడేవారని నేటి వాక్యానుసారము మనకి తెలియచున్నది. ప్రతి దేవుని సేవకుడు ఆత్మల సంపాదన కోసమే ఆరాటపడాలి. ఆత్మలను సంపాదించాలి. ప్రతి వ్యక్తి ఆరాటపడుతుండాలి. ఆత్మల సంపాదనపై దృష్టి పెట్టాలి. దేవుని రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి. ఆత్మలు రక్షింపబడాలి. ప్రభువారు మన ఎడల చూపే జాలి, కనికరము, దయ వీటన్నిటిని బట్టి మనము రాజ్య సువార్తను ప్రకటించి
అనేక మందికి దేవుని సువార్తను తెలియపరిచేలా మనం చేసుకుంటూ ప్రార్థనలతో దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకొని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యొక్క రాజ్య స్వార్థను మేము ప్రతి ఒక్కరము తండ్రి ఈ విధంగా మేము ప్రకటించే గొప్ప భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించి దేవా, నీ పరలోకాశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.